కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. గతంలో రీసర్వేతో జగన్ ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగినాయి. వీళ్ళ భూముల వాళ్ళకి, వాళ్ళ భూములకి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రాసుకొని అందరినీ ఇబ్బంది పెట్టారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏమైతే చెప్పారో ఈ అవకతవకలు అన్నీ కూడా సరిచేస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పడం జరిగింది. ఈరోజు అర్జీలు కూడా ఎక్కువగా రెవెన్యూ గురించి వచ్చాయి. అందులో భాగమే మరి ఈరోజు ఆ అర్జీలు కూడా స్వీకరించి అన్ని కూడా అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి సైదాపురం మండలం, జోగుపల్లి, సముద్రాల కండ్రిగా ఈ 2 గ్రామాలు మాత్రమే ఈరోజు పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఇది అంచెలంచెలుగా అన్ని గ్రామాలకు కూడా అన్ని ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి రాజముద్రతోటి పాస్బుక్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. గతంలో మాదిరి ఫోటోలు వేసుకొని రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి తాపసంతో రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఈయన ఫోటోలు వేసుకునేది. ఆ ఫోటోలంతా లేవు. రాజముద్రతోటి ఎవరి పని అయితే ఉంటుందో వాళ్ళ పేరుతోనే ఈరోజు ఫోటోలు లేకుండా పాస్బుక్లు ఇస్తా ఉన్నామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. జోగిపల్లి పంచాయతీలో 186, సముద్రాల కంట్రీగా 80 ఈ 2 గ్రామాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే మాదిరి అన్ని గ్రామాల్లో కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా, సబ్సిడీ రావాలన్నా కానీ ఈ పాస్బుక్లు ఉండాలి. చాలా గ్రామాల్లో ఈ పాస్బుక్లు లేక అవి మేతపొలం పోకుండా రకరకాలుగా ఉండేవి. అవన్నీ కూడా సరిచేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏమైతే ఇస్తారో అవన్నీ కూడా సబ్సిడీలు ప్రతి ఒక్క రైతుకి రావాలనే కాన్సెప్ట్ తో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వచ్చిన అర్జీలన్నిటి కూడా అధికారులు కూడా వెంటనే స్పందించి అవన్నీ కూడా చేసి త్వరితగతిన పూర్తి చేయాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.